హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ బెర్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టెంట్గా ఆనియన్ ఎగ్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా మన అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో చేసుకోవాలనుకుంటే మనకి 5 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్. తొందరగానే అయిపోతుంది కర్రీ. చాలా సింపుల్గా మనం ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక మనం మూకిట్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సినంత ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అవుతాయి మంచిగా. మనకి ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. చూడండి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసాక కొంచెం తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఎగ్స్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. 2 ఎగ్స్ కొట్టుకొని అటు ఇటు కలపకుండా క్యాప్ పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 మినిట్స్ చూడండి, క్యాప్ తీసి చూసాను కదా చూడండి. ఇప్పుడు మెల్లగా వాటిని ఇట్లా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ని తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా వదిలేయాలి ఫ్రెండ్స్. ఎగ్స్కి ఇటు కూడా మనకి ఉడికిపోతాయి. చూడండి, లాస్ట్లో మనమైతే మసాలా వేసుకొని తగినంత కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.